శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబాయ నమ. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. ఇందులో ద్వితీయ స్కందంలో వ్యాస జననము, గంగా సంతన వృత్తాంతము వింటూ ఉన్నాము. ఈ గంగా సంతనుడు వివాహం చేసుకున్న తర్వాత 8వ పుత్రుణ్ణి కూడా గంగపాలు చేస్తూ ఉంటే చూడలేక సంతనుడు అడ్డుకున్నాడు. నువ్వు నియమం తప్పావు కాబట్టి నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను. తల్లి లేని బిడ్డను పెంచడం కష్టం కనుక నేను పెంచి ఇస్తాను నీకు అని చెప్పి గంగాదేవి వెళ్ళిపోయింది. ఒకనాడు వినోదం కోసం వేటకు బయలుదేరాడు సంతనుడు. తిరిగి గంగా తీరం చేరుకున్నాడు. అదే అడవి, అదే చోటు ఒక యువకుడు స్ఫురద్రూపి ఆజానుబాహువు విలువిద్యను అభ్యసిస్తూ కనిపించాడు. సంతనుడు గుర్తించలేకపోయాడు. పాత సంగతులు ఏవి అతడికి స్ఫురణలో లేవు, అన్నీ మర్చిపోయాడు. వయసులో ఉన్నప్పటికీ మన్మథుని తలపిస్తున్నాడు ఆ యువకుడు. అతడి ధనుర్విద్యా కౌశలము, బాణప్రయోగ లాఘవము మానవ మహావీరులకే కాదు, దేవ ధనుష్కులకు కూడా అసంభవము. శంతనుడు ఇలా ఆశ్చర్యపోతూ నిలబడి తదేక దీక్షగా చూస్తూ ఉన్నాడు, ఆనందిస్తున్నాడు. చాలాసేపటిగా యువకుడు తన అభ్యాసం ఆ పూటకు ముగించాడు. శంతనుడు స్పృహలోకి వచ్చి యువకుడిని సమీపించి ఆర్ద్రంగా ఆప్యాయంగా పలకరించాడు. నాయనా, ఎవరి అబ్బాయివి నీవు అని అడిగాడు. ఆ యువకుడు జవాబు చెప్పకుండా అటు ఇటు బాణాలు వేసుకుంటూ మాయమయ్యాడు. శంతనునికి దిగులు పట్టుకుంది. ఎవరో ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం పెరిగింది. గంగాదేవిని స్మరించాడు, స్తుతించాడు. ప్రత్యక్షమైంది. మితంగా శుచిస్మితంగా పలికింది. రాజేంద్ర, వీడు నీ కుమారుడే, అష్టమ వసువు గాంగేయుడు. వశిష్ఠుల వారి దగ్గర వేదశాస్త్రాలు అభ్యసించాడు. ధనుర్వేదంలో మరీ ప్రవీణ్యుడు అయ్యాడు. పరశురాముడికి ఎంత విద్య వచ్చునో ఇతడికి అంతా వచ్చును. ఇప్పుడింకా నీ పుత్రుణ్ణి నీవు తీసుకుని వెళ్ళవచ్చు. నీ వంశానికి కీర్తికారకుడు అవుతాడు. మంచి బాలుడు అనిపించుకుంటాడు. నిన్ను ఆనందింపజేస్తాడు అని చెప్పి గంగయ్యుడిని పిలిచి తండ్రికి అప్పగించి గంగమ్మ అదృశ్యమైంది. శంతనుడు మురిసిపోతూ కొడుకును కౌగిలించుకుని శిరస్సును మూర్కొని రథం ఎక్కించుకుని రాజ్యానికి తిరిగి వచ్చాడు. గజోత్సవం జరిపించాడు. మంచి రోజు చూసి మంత్రి, పురోహిత, సామంత, దండనాయక, పౌర జానపదులను అందరినీ ఆహ్వానించి కొడుకును పరిచయం చేసి యువరాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. పుత్రుడి గుణగణాలను, శౌర్య పరాక్రమాలను ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుసుకుంటూ సంబరపడిపోతూ ఉన్నాడు. ఇక జాహ్నవిని అంటే గంగాదేవిని తలవనైనా తలవడం లేదు. సౌనకాది మునులారా, గాంగేయుడి జననం విన్నారు కదా. ఇంకా మహారాజు శంతనుడు దాశపుత్రి మత్స్యగంధిని ఎప్పుడు వివాహం చేసుకున్నాడు, ఎలా చేసుకున్నాడు? ఈ సందేహాలకు సమాధానం మిగిలిపోయింది. చెప్పేస్తాను, వినేయండి. యోజనగంధి శంతను వృత్తాంతము. శంతనుడికి వేట పిచ్చి ఉంది కదా. గాంగేయుడితో కలిసి గాఢారణ్యాలకు బయలుదేరాడు. క్రూరముఖాలను వెతికి సంహరిస్తూ అరణ్యం నుండి అరణ్యానికి విడుతూ 4 ఏళ్ల పాటు సాగింది వారు వేట. కట్టకడబడి కాళింది తీరానికి చేరుకున్నారు. ససైన్యంగా విడిది చేశారు. శంతనుడు తన గుడారంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఎచ్చటి నుండి వీచిన సుగంధ పరిమళ వీచగా అతడి ముక్కుపుటాలను గిరిగింతలు పెట్టింది, తనువుకు పులకంతలు పెట్టింది. గుడారాలు వెలుపులకు వచ్చాడు. ఇది మందార సుమగంధం కాదు, కస్తూరి పరిమళం కానే కాదు, చెంపక వాసన కాదు, మాలతి కేతకి సూరబిళ్ళ వాయు తరంగము అంతకన్నా కాదు. ఏమిటి ఉంటుంది చెప్పమా అనుకుంటూ ఆ పరిమళం ఆస్వాదిస్తూ అది వస్తున్న వైపు చకచక అడుగులు వేశాడు. కనిపించింది, శృంగారవతి కనిపించింది. కాళింది నదీ తీరాన కూర్చుని ఉంది. మలినాంబరాలతో నల్లగా ఉన్న చూపులకు ఇంపుగా కనిపిస్తోంది. ఈ పరిమళం ఆవిడ శరీరం నుంచే అని రాజు గ్రహించాడు. ఆశ్చర్యపోయాడు. పరిమళమే అద్భుతం అనుకుంటే సోయగం మరింత అద్భుతంగా ఉంది. నిండు యవ్వనము,
పెట్టని సొమ్ముగా ఉంది. ఎవరు ఈ అమ్మాయి? ఇక్కడ ఎందుకు ఉంది? దేవ నాగ మానవకాంతులలో కన్యలలో ఎవరే ఉంటుంది? ఎవరైనా కానీ ఈ గుమ్మగుమ్మలు ఏమిటి? ఒకప్పుడు గంగాదేవి ఇలాగే ఒడ్డునే దర్శనమిచ్చింది అనుకునేసరికి శంతనుడు కామవివసుడయ్యాడు. మాట కలిపాడు. ప్రియా, ఎవరు నువ్వు? ఎవరి అమ్మాయివి? ఇక్కడ ఎందుకున్నావు? ఇది విజయనారణ్యం కదా. చారునేత్ర, ఒంటరిగా ఇక్కడ ఏమి చేస్తున్నావు? ఎవరి కోసం ప్రతీక్షిస్తున్నావు? వివాహితవా అవివాహితవా? నీలి నీలి గిరిజాల ముంగురుల దానా, దయచేసి నీ వివరాలన్నీ చెప్పు. నీ సౌందర్యం నా మనసును పరవశింపజేస్తోంది. ఈ పలకరింపులకి యోజనగంధి రవ్వంత తత్తరపడింది. శంతనుని చూసి కనులు పద్మాల్లా వికసించాయి. నేను దాసరాజు కూతురును, తండ్రిచాటు కన్యను. ఇదిగో ఈ నావ నడుపుతూ ఉంటాను. ఉచితంగా యాత్రికుల్ని నది దాటించి అటు ఇటు చేరుస్తూ ఉంటాను. నీకు అబద్ధం చెప్పడం ఎందుకు? ఈవేళ మా నాన్నగారు వేరే పని ఉండి ఇంటి దగ్గరే ఉండిపోయారు. అంబుజాక్షణ, నేను కురువంశ మహారాజును. నాకు భార్య లేదు. నిన్ను ధర్మపత్నిని చేసుకుంటాను. అంగీకరించు. యవ్వనం ఎందుకు వృధా చేసుకుంటావు? నిన్ను చూసినప్పటి నుంచి మన్మధుడు నాపై దాడి చేస్తూ ఉన్నాడు. నీ రూప యవ్వన విలాసాలకు నీకు దాసుణ్ణి. అనుగ్రహించు. ఒకప్పుడు నాకు భార్య ఉండేది, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. మరొకతను ఎంతవరకు చేసుకోలేదు. ప్రస్తుతానికి విదురుణ్ణి, అంటే భార్యా విహీనుణ్ణి విదురుడు అంటారు. సర్వాంగ సుందరి నిన్ను చూడగానే మనసయ్యింది. యోజనగంధి చెవులకు ఈ పలుకులు అమృతపు చినుకులయ్యాయి. ధైర్యం కూడగట్టుకొని సన్నని గొంతుతో సాత్వికంగా పలికింది. మహారాజా, నీ మాటలు నిజమేనని నమ్ముతున్నాను. కానీ నేను స్వతంత్రాలను కాదు, తండ్రి ఒద్దికలో ఉన్నదానని. దాత అతడే కాబట్టి నువ్వు ఆలస్యం చేయకుండా వెళ్ళి మా తండ్రిని అర్థించు. దాసపుత్రునైనంత మాత్రాన స్వైరిణిని కాదు. తండ్రి చెప్పు చేతలలో మెలిగేదానని. ఒకవేళ నువ్వు అభ్యర్థించినా మా తండ్రి అంగీకరించి ఇవ్వకపోతే అప్పుడు నువ్వే స్వయంగా నా పాణిగ్రహణం చెయ్యి. అది నాకు సమ్మతమే. మన్మధుడు నిన్ను ఎలా హింసిస్తున్నాడో నవ యవ్వనంలో ఉన్న నన్ను అలాగే హింసిస్తున్నాడు. నిన్నే హింసించిన వాడు వయసులో ఉన్న నన్ను హింసించడా? అయినా పరంపరగా వస్తూ ఉన్న కులాచారాల పట్ల నిబ్బరంగా ఉండాలి కదా నేను. సౌనకాది మహామునులారా, యోజనగంధి ధైర్యంగా చెప్పిన మాటలు వింటూనే శంతనుడు దాసరాజుని కలుసుకోవడానికి బయలుదేరాడు. అల్లంత దూరాన్ని చూసి దాసరాజు ఆశ్చర్యపోయాడు. వంగి వంగంది అన్నాలు పెడుతూ ఎదురు వచ్చాడు. మహారాజా, నీ దాసుణ్ణి ఇలా అనుగ్రహించారా? ధనుణ్ణి, పని ఏమిటో ఆజ్ఞాపించండి. దాస, నువ్వు అంగీకరించి ఇచ్చేటట్టయితే నీ కూతుర్ని ధర్మపత్నిని చేసుకోవాలని అనుకుంటున్నాను. భూపాల, కన్యారత్నం నాదైతే, అడుగుతున్నవాడు నువ్వైతే ఇవ్వదగినది ఎప్పుడు ఇస్తాను, ఇవ్వరన్నది ఎప్పుడు ఇవ్వను. అయితే మహారాజా, ఇక్కడ ఒక చిన్న నియమం. మా అమ్మాయికి పుట్టే కొడుకు నీ తర్వాత పట్టాభిషిక్తుడు కావాలి. నీ పుత్రుడే అయినా మరొకడెవడు రాజు కాకూడదు. శంతనుడు అవుననలేదు, కాదనలేదు, ఆలోచనలో పడ్డాడు. గాంగేయుడు తన మనసులో ఉన్నాడు కనుక మారు మాట్లాడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళాడే కానీ మనసులో లేదు. స్నానం చేయలేదు, భోజనం చేయలేదు, పోనీ అంటే కునుకు తీయలేదు. అదే ఆలోచన అటు యోజనగంధి, ఇటు పట్టాభిషేకము. చింతాకులుడై దిగులుగా కూర్చున్నాడు. గంగేయుడు గమనించాడు. తండ్రి, ఏమిటి మీ దిగులు? అజేయుడైన శత్రువు ఉన్నాడా? చెప్పండి. వాడి వంశం మొత్తం నాశనం చేసి వస్తాను. తండ్రి, దుఃఖాన్ని తెలుసుకోలేకపోయాక తొలగించలేకపోయాక కొడుకు ఉండి ఏం లాభము? రుణం తీర్చుకోవడం కోసం మీ కొడుకుగా పుట్టాను. విచారించకండి, విషయం చెప్పండి. తండ్రి ఆజ్ఞాపిస్తే రాజ్యం వదిలేసి అడవులకు వెళ్ళాడు రాముడు. హరిశ్చంద్రుడు కొడుకు రోహితుడు తండ్రి అమ్మేస్తే ఒక విపురుడి ఇంటికి దాసుడయ్యాడు. అజీకర్తుడు కొడుకు సునశ్శేపుడు ఇలాగే బలి అవ్వడానికి సిద్ధపడి యోపస్తంభం ఎక్కాడు. అతన్ని విశ్వామిత్రుడు రక్షించాడనుకో.
తండ్రి ఆనతి మీద పరశురాముడు తల్లి శిరస్సును ఖండించాడు, అకార్యమైనా చేశాడు. తండ్రి ఆజ్ఞకు తిరుగులేదని భావించాడు. మహారాజా, ఈ శరీరం మీది, ఏమి చెయ్యాలో చెప్పండి, చేస్తాను. సాధ్యాసాధ్యాలను గురించి ఆలోచించకండి, నేను ఉన్నాను. ధనుసు ఉంది. నా పుట్టుకైనా చరితార్థం అవ్వాలి, మీ కోరికైనా తీరాలి. చెప్పండి, చేస్తాను. సమర్థుడయ్యుండి తండ్రి కోరిక తీర్చలేని వాడు కొడుకే కాదు, వాడి జన్మ వ్యర్థం. దేవవ్రతుడు అంటే గాంగేయుడు అంటే భీష్ముడు ఎంతగా అడిగి నిర్బంధించేసరికి శంతనుడు కొంచెం కదిలాడు. అయినా మనసులో మాట చెప్పడానికి సిగ్గుగా ఉంది. చెప్పక తప్పని పరిస్థితి. క్లుప్తంగా వేగంగా చెప్పి ముగించాడు. కుమారా, నిజమే, దిగులుగా ఉంది. నువ్వు ఒక్కడివే నాకు పుత్రుడివి, వీరుడివి, సూర్యుడివి, సంగ్రామ కోవిదుడివిను. ఏకపుత్రుడు ఇంచుమించు అపుత్రుడని పెద్దలు అంటారు. పైగా ఏ యుద్ధంలోనైనా నీకు ఏదైనా జరగకూడదు జరిగితే నేను నిరాశ్రుని అయిపోను. ఇదే నా బాధ, మరింకేమీ లేదు. నిజం. తండ్రి అసలు సంగతి చెప్పడం లేదని గంగయ్యడికి అర్థమైంది. చిక్కుపడుతున్నట్లు గ్రహించాడు. మౌనంగా వచ్చేశాడు. మంత్రుల్ని పెద్దల్ని పిలిచాడు. నిజం కనుక్కుని నాకు చెప్పండి అన్నాడు. వాళ్ళు వెళ్ళి సంగతి తెలుసుకుని వచ్చి దేవవ్రతుడికి విన్నవించారు. అతడు తక్షణం బయలుదేరి దాసరాజును కలుసుకున్నాడు. ప్రేమగా వినయంగా సంభాషించాడు. ఇక భీష్మ ప్రతిజ్ఞ. దాసరాజా, మీ అమ్మాయి నాకు తల్లి అగుగాక నేను దాసుడిని అవుతాను. మా నాన్నగారి కోసం అభ్యర్థిస్తున్నాను. గంగయ్య, శంతను మహారాజు పెద్ద కొడుకు నువ్వు ఉన్నావు. మా అమ్మాయిని మీ తండ్రి గారు చేసుకుంటే పుట్టబోయే నా దౌహిత్రుడు రాజు కాలేడు. అందుచేత నువ్వే చేసుకో అన్నాడు. దాస, కుదరదు. మీ అమ్మాయి నాకు తల్లి కావలసిందే. నేను రాజ్యం చేయను. పుట్టబోయే తమ్ముడికే పట్టాభిషేకం జరిపిస్తాను. అతడే రాజ్యం ఏలుకుంటాడు. నన్ను విశ్వసించు. దేవవ్రత, నిజమే, నిన్ను విశ్వసిస్తాను, నీ మాట నమ్ముతాను. కానీ రేపు నీకు పుట్టబోయే బిడ్డ బలవంతుడైన నా మునుముడి నుంచి రాజ్యం లాక్కుంటే? ఏమిటి లాక్కుంటాడు? లాక్కుంటే ఏమిటి? లాక్కుంటాడు. అప్పుడు ఏమిటి సంగతి? అయితే దాసరాజా విను, మీరంతా వినండి. నేను అసలు వివాహమే చేసుకోను. బ్రహ్మచారిగా ఉండిపోతాను. ఇది సత్యం. ఇది నా ప్రతిజ్ఞ. భీష్మ వ్రతం. దేవర ప్రభువు అంగీకరించాడు. సత్యవతిని శంతనుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇలా జరిగింది ఆ వివాహము. శంతనుడికి తెలియదు. సత్యవతికి అప్పటికే కొడుకు అంటే వ్యాసుడు జన్మించినట్టు. సౌనకాది మునులారా, సత్యవతి శంతనుల వివాహ కథను చెప్పాను కదా. భీష్ముడు పట్టాభిషేకం ఎందుకు జరిపించుకోలేదో, సత్యవతి ఎందుకు రాజ్యము అడిగి అతడికి అప్పగించలేదో, అతడు బ్రహ్మచారిగానే ఎందుకు ఉండిపోయాడో అన్నీ తెలిసాయి కదా. ఇక సత్యవతి సంతానులకు ఇద్దరు కొడుకులు పుట్టిన కాలవశాన దివంగతులైన సంగతి విన్నారు. దేవర న్యాయంతో వ్యాసుడి వల్ల అంబికకు పుట్టిన కొడుకు పుట్టుకురుడ్డి. ఎందుకంటే వ్యాసుడు కలిసే సమయంలో అతడి రూపాన్ని చూసి అంబిక కళ్ళు మూసుకుంది. అందుకని బిడ్డ జనుశాంతుడయ్యాడు. అంబాలికకు పుట్టిన కొడుకు పాలిపోయిన రంగు. ఎందుకంటే ఆ సమయంలో వ్యాసరూపానికి కోపానికి అంబాలిక భయపడింది. అందుకని పాండురోగిలా శ్వేతవర్ణంలో కొడుకు పుట్టాడు. అంబికాసుతుడు ధృతరాష్ట్రుడు, అంబాలిక తనయుడు పాండురాజు. రెండవసారి కోడల పిల్ల తన బదులు దాసిని వినియోగించింది. అది కామకళా చతుర. ధైర్యంగా కళ్ళు తెరిచి వ్యాసుడితో ఆనందించి తృప్తిపరిచింది. సర్వలక్షణ సంపన్నుడై సాత్వికుడు, మేధావి, ధర్మాంశతో విదురుడు జన్మించాడు. పెద్దవాడైన గుడ్డివాడు కనుక ధృతరాష్ట్రుడు రాజు కాలేకపోయాడు. మంత్రి పురోహితులంతా కలిసి పాండురాజుగా పట్టాభిషేకం జరిపించారు. భీష్ముడి అనుమతి ఉంది. విదురుడు దాసీపుత్రుడు కనుక రాజ్యం పొందలేకపోయినా మేధావి కనుక మంత్రిగా నియుక్తుడయ్యాడు. ధృతరాష్ట్రుడికి ఇద్దరు భార్యలు. సౌబల రాజకుమారి గాంధారి, వైశ్య. పాండురాజుకి ఇద్దరు, సురసేన కుమారి కుంతి, మద్రదేశ రాజపుత్రి మాద్రి. గాంధారికి 100 కొడుకులు, వైశ్యకి ఒకటే కొడుకు, అతడి పేరు ఈశ్వరుడు.
కుంతి వివాహం కాకముందు కన్యగానే ఉండగా సూర్యుడి వల్ల కర్ణుని జన్మించింది. తరువాత పాండురాజును వివాహమాడింది. సూతుడు ఈ మాట చెప్పేసరికి సౌనకాదేవులు అదేమిటి అని ఆశ్చర్యముగా ప్రశ్నించారు. నింగిలో సూర్యుడు నేల మీద కుంతిని ఎలా కలిశాడు, బిడ్డలో పుట్టాడు, సవిస్తరంగా చెప్పమన్నారు. సూతుడు ఉపక్రమించాడు. కర్ణజననం. మహామునులరా, సూరసేనుడి కూతురు కుంతి. ఆవిడ బాల్యమంతా కుంతిభోజని ఇంటిలోనే ఆటపాటలతో సాగిపోయింది. అక్కడికి వచ్చే మునులకు, అతిథులకు ఉత్సాహంగా సపర్యలు చేస్తూ ఆ బాలిక అందరాశీసులు పొందుతూ ఉంది. ఒకప్పుడు దూర్వాసుడు అక్కడకు వచ్చి చతుర్మాస దీక్ష జరుపుకున్నాడు. 4 నెలలు సేవలు చేసింది చిన్నారి. ముని సంతోషించాడు. విడుతూ విడుతూ ఒక మంత్రం ఉపదేశించాడు. దీన్ని జపించి నువ్వు ఏ దేవతను స్మరిస్తే అతడు ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు అని చెప్పాడు. ముని వెళ్ళగానే ఆ పసికోన తన గదిలో కూర్చుని మంత్రశక్తిని పరీక్షించడం కోసం ఏ దేవతను పిలుద్దామా అని ఆలోచించింది. అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ కనపడ్డాడు. అతనినే పిలుద్దాం అనుకుంది. మంత్రం జపించింది, స్మరించింది. సూర్యమండలం నుంచి మానవ రూపంతో కుంతి ముందు ప్రత్యక్షమయ్యింది. కాంతిమంతంగా ఉన్నాడు, మృదువుగాను ఉన్నాడు, చూడటానికి హాయిగానే ఉన్నాడు. కుంతికి ఆశ్చర్యము, ఆందోళన కలిగాయి. సూర్యుడేమిటి, ఇలా వచ్చేయడమేమిటి? భయంతో గడగడలాడింది. ఆ క్షణంలో ప్రథమ రజస్వలయ్యింది. తేరుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టింది. సూర్యుడికి నమస్కరించింది. తేజస్వి, నీ దర్శనంతో సంప్రీతి చెందాను. ఇంక చాలు, నీ మండలానికి వెళ్ళిపోంది. కన్యక, ఈ మాత్రానికి అంతటి మంత్రశక్తితో నన్ను అసలు ఎందుకు పిలిచినట్లు? పిలిచి నన్ను సేవించనంటే ఎలాగా? కాటుక కన్నుల చిన్నదాన, నీ పట్ల నాకు ప్రేమభావం అంకురించింది. కామార్తుణ్ణి అయ్యాను, సేవించుకో. మంత్రాధీనుణ్ణి అయి వచ్చాను, సన్నిధిలో నిలిచాను. సర్వసాక్షి, నేను కన్యకను. నీకు ధర్మాలు తెలుసు, దండం పెడతాను. దయచేసి వెళ్ళిపో. ఉన్నత కులంలో పుట్టాను, అపవాదు తేవద్దు. కుంతి, నా పరిస్థితి ఆలోచించు. వృధాగా వెళ్ళిపోతే సిగ్గు. సకల దేవతలు గేలి చేస్తారు. అది నేను భరించలేను. నా కోరిక తీర్చు. లేదంటే నిన్ను, నీ మంత్రం ఇచ్చిన బ్రాహ్మణుని ఇద్దరిని శపిస్తాను. భయపడకు. నీ కన్యాత్వం చెడదు. ఇక్కడ 4 గోడల మధ్య జరిగిన సంగతి లోకులకు తెలియదు. అచ్చం నాలాంటి కొడుకు పుడతాడు. ఇలా వడబరిచి సూర్యభగవానుడు ఆ సిగ్గుల మొగ్గను తనివిదేర ఆఘ్రానించి వెళ్ళిపోయాడు. కుంతి గర్భవతి అయ్యింది. దాదికి తెలిసింది. తల్లిదండ్రులకు తెలియనివ్వకుండా కాపాడింది. నెలల నుండి కవచకుండలాలతో మహాతేజస్వి కొడుకు పుట్టాడు. 2వ సూర్యుడిలాగా మెరిసిపోతూ ఉన్నాడు. దాది ధైర్యం చెప్పింది. పెట్టెలో పెట్టి రహస్యంగా తీసుకుపోయి ఎక్కడో వదిలేసి వస్తానంది. పసిబిడ్డను మంజుషికలో ఉంచుతూ కుంతి కుమారి బోరున విలపించింది. ఏమి చెయ్యనురా నాయన, కన్నబిడ్డను వదులుకుంటున్న మందభాగ్యను. ఆ జగదంబిక సర్వేశ్వరి నిన్ను పాలించుగాక. ఆ విశ్వజనని, ఆ కాత్యాయని నిన్ను సాకుగాక. రవికుమార, నిర్లజ్జగా దుష్టజారిణిగా నిన్ను అడవుల పాలు చేస్తున్నాను. కన్నా, మళ్ళీ ఎప్పటికి చూస్తాను? తెలిసి చేస్తున్న ఈ మహాపాతకం జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా ఎంత గుండె కోతగా ఉంటుందో. పూర్వజన్మలో ఏ మహాపాపం చేశానో జగదీశ్వరుని ఒక్కసారైనా అర్చించలేదేమో. అందుకే నాకు ఈ శిక్ష. పండంటి బిడ్డను కని పెంచుకోలేని దుస్థితి, చేతులా వదులుకునే దురవస్థ. ఎవరైనా చూస్తారు ఊరుకోమంటే కుంతిని పక్కకు లాగింది దాది. పెట్టె మూసేసింది. గుట్టుగా వెళ్ళిపోయింది. గుండెలు చెక్కపట్టుకుని కుంతి కొయ్యబారి చూస్తూ అలాగే ఉండిపోయింది. నెమ్మదిగా కదిలి వెళ్ళి స్నానం చేసింది. దాదికి ఒక రథచోదకుడు ఎదురయ్యాడు. అతడి భార్య రాధ. పూర్వము పరిచయంతో దాదిని పలకరించింది. పెట్టె ఏమిటని అడిగింది. ఎక్కడివాడో ఎవడివాడో మగబిడ్డ అని ఊరుకుంది దాది. మాకు సంతానం లేదు, పెంచుకుంటాం, ఇచ్చేయమని రాధ బలవంతం చేసి తీసుకుపోయింది. సూతుడింట్లో బిడ్డడు కర్ణుడయ్యాడు. పాండవ వృత్తాంతం. అటుపైన కొంతకాలానికి పాండురాజు
స్వయంవరంలో కుంతిని చేపట్టాడు, మాద్రిని చేసుకున్నాడు. ఒకరోజు పాండురాజు వేటలో మృగము అనుకొని ఒక మునిని బాణంతో కొట్టాడు. కొన ఊపిరితో ముని శపించాడు. స్త్రీ సంగమం చేసావో చస్తావు పొమ్మన్నాడు. శపించి మరీ ప్రాణం వదిలాడు. ఈ శాపానికి పాండురాజు విలువలాడాడు. రాజ్యం వదిలేసి శాశ్వతంగా అడవులకు వచ్చేశాడు. సేవలు చేస్తానంటూ భార్యలిద్దరూ వెంట వచ్చారు. గంగా తీరంలో మునుల ఆశ్రమాల్లో శాస్త్ర పురాణాల చర్చలతో కాలం గడుపుతూ స్త్రీ సుఖానికి నోచుకోక తపస్సు చేస్తూ ఉన్నాడు. పురాణ శ్రవణంలో ఒక సందర్భాన అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గేం గతుం పరంతప ఏన కేనాప్యుపాయేన పుత్రస్య జననం చరేత్ అనే శ్లోకం చదివి చెవిని పడింది. పురాణం చదువుతున్న ముని ఆ శ్లోకాన్ని మరింతగా వివరించాడు. అంశజుడు అంటే ఔరసుడు ఆత్మజుడు, దౌహిత్రుడు అంటే కూతురు కొడుకు, క్షేత్రజ్ఞుడు నిజ భార్యకు పరపురుషుడి వల్ల పుట్టినవాడు, గోళకుడు అంటే వితంతు పుత్రుడు, కుండు అంటే ఉపభర్తకు పుట్టినవాడు, సహోడు వివాహ సమయానికే గర్భస్థుడై ఉన్నవాడు, కానీనుడు అంటే కన్యాపుత్రుడు వివాహం కాకముందు స్త్రీకి పుట్టినటువంటి వాడు, క్రీతుడు అంటే కొనుక్కున్న కొడుకు, వనప్రాప్తుడు దొరికినవాడు, దత్తుడు దత్తతగా తీసుకున్నవాడు అని పుత్రులు 10 రకాలు. వీరిలో ఉత్తరోత్తరులు అధములు. ఇది విన్నాక పాండురాజుకి మరి నిద్ర పట్టలేదు. ఒకనాడు కుంతిని పిలిచి ఏకాంతంగా చెప్పాడు. ఏ తపస్వినో ఆశ్రయించి కడుపు పండించుకోమన్నాడు. నా ఆజ్ఞగా చేస్తున్నావు కాబట్టి దోషం లేదన్నాడు. పూర్వకాలంలో ఇటువంటివి జరిగాయన్న విన్నాము. సౌదాసుడు వశిష్ఠుడి వల్ల ఇలా పుత్రుని పొందాడుట. కాబట్టి నువ్వు ప్రయత్నించు, నాకొక పుత్రుణ్ణి త్వరగా అందించు అన్నాడు. అప్పుడు కుంతి తన దగ్గరున్న దూర్వాస మంత్రం సంగతి చెప్పింది. అనుమతి పొందింది. మొదట యముణ్ణి స్మరించి యుధిష్ఠిరుణ్ణి ప్రసవించింది. వాయుదేవుడి వల్ల వృకోదరుణ్ణి అంటే భీముణ్ణి కన్నది. ఇంద్రుడి వల్ల అర్జునుణ్ణి కన్నది. 1 ఏడాదికి ఒకరు చొప్పున 3 మగపిల్లలను కన్నది. మాద్రికి అసంతృప్తి నాకు బిడ్డను ప్రసాదించమని పాండురాజును అభ్యర్థించింది. పాండురాజు కుంతిని అభ్యర్థించి ఆ మంత్రం మాద్రికి ఇప్పించాడు. ఒకసారి మాత్రమే ఉపయోగించాలని కట్టడి చేశాడు. అందుకని మాద్రి జంట దేవతలను అశ్వినులను స్మరించింది. నకుల సహదేవులు జన్మించారు. ఇలా పంచపాండవులు క్షత్రజ్ఞులుగా ఆవిర్భవించారు. ఒక వసంతంలో ఒక మధుర క్షణాన మాద్రిని చూసి పాండురాజు సమ్మోహితుడయ్యాడు. నిలువరించుకోలేకపోయాడు. వద్దు వద్దు వద్దని ఎంతగా వారిస్తూ ఉన్నా వినకుండా కలియబడి మాద్రిని కౌగిలించుకున్నాడు. అంతే, నేలకు ఒరిగిపోయాడు. చెట్టుకూలిన తీగలాగా మాద్రి అతడిపై పడి రోధించింది. కుంతి వచ్చి దుఃఖించింది. బాలపాండవులు పలవించారు. చుట్టుపక్కల ఆశ్రమాల వారంతా పోగయ్యారు. గగ్గోలుగా ఉంది వాతావరణం. మునులంతా కలిసి గంగా తీరంలోనే ఉత్తరక్రియలు నిర్వహించారు. నకుల సహదేవులను కుంతికి అప్పగించి 5గురి సంరక్షణను ఆమెను సాగమని మాద్రి సతీ సాగమనం చేసింది. ఔర్ధ్వైహిక క్రియలు అయ్యాక మునీశ్వరుడు కుంతిని పాండుపుత్రులను హస్తినాపురం చేర్చారు. భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు ఇంకా పెద్దలు పౌరులు సమావేశం అయ్యారు. పాండురాజుకు ఉన్న శాపం తెలుసు కనుక ఈ బిడ్డలు ఎవరిని కుంతిని నిలదీశారు. కుంతి సిగ్గుపడింది, లోపల దుఃఖించింది. అపవాదం వస్తే ఎంత ప్రమాదమో ఎరిగినదే కనుక ధైర్యంగా జవాబు చెప్పింది. ఈ 5గురు దేవతల బిడ్డలు అంది. నమ్మేది ఎలాగా అన్నారు ప్రజలు. యమ, వాయు, మహేంద్ర, అశ్వినులను స్మరించింది కుంతి. వారు ప్రత్యక్షమై ఆకాశంలో నిలిచి వీరు మా బిడ్డలే అని అందరికీ వినిపించేటట్టు చెప్పి అదృశ్యమయ్యారు. భీష్ముడు ఆమోద ముద్ర వేశాడు. అందరూ అంగీకరించారు.
తల్లి బిడ్డలను అంతఃపురంలోకి పంపించారు. పంచపాండవుల ధర్మపత్ని ద్రౌపది ఐదుగురు బిడ్డలను ప్రసవించింది. అర్జునుడికి సుభద్ర అని మరొక భార్య ఉన్నది, కృష్ణుడు సోదరి. అతడి ప్రోత్సాహంతోనే అర్జునుడు సుభద్రను అపహరించి తెచ్చి వివాహం చేసుకున్నాడు. సుభద్రార్జునుల కొడుకు మహావీరుడు అభిమన్యుడు. ఈ ఉపపాండవులు 6 కురుక్షేత్ర మహాసంగ్రామంలో వీరమరణం పొందారు. అప్పటికి అభిమన్యుడి భార్య ఉత్తర విరాటరాజు కూతురు గర్భవతి. బాణాగ్నికి ఆ శిశువు గర్భంలోనే మరణించాడు. మృత శిశువును ప్రసవించింది. శ్రీకృష్ణుడు ప్రాణం పోసి బతికించాడు. అశ్వత్థామ ప్రతాపానికి వంశమంతా పరీక్షణం అయిపోతే బతికి బట్ట కట్టినవాడు కనుక ఆ శిశువునకు పరీక్షిత్తుడని పేరు పెట్టారు. 9 కొడుకులు నిహతులు కాగా గుడ్డిరాజు ధృతరాష్ట్రుడు పాండవుల పంచన తలదాచుకున్నాడు. భీముడు సూటిపోటు మాటలను భరిస్తూ శేషజీవితం గడుపుతూ అన్నాడు. గాంధారి కూడా అలాగనే గడుపుతోంది. ధర్మరాజు మాత్రము ఇద్దరికి శ్రద్ధగా సేవలు చేస్తూ ఉన్నాడు. విదురుడు కూడా అన్నగారు ధృతరాష్ట్రుడితోనే ఉంటూ ఉన్నాడు. భీముడు మాత్రము అందరి సమక్షంలో ధృతరాష్ట్రుడికి వినిపించేటట్టు కసిగా వాగ్బాణాలు వదులుతూనే ఉన్నాడు. ఈ గుడ్డురాజు గారి కొడుకుల్ని అందరినీ నేనే చావగొట్టి చెవులు మూశాను. దుశ్శాసనుడు గుండెలు చీల్చి వేడివేడి నెత్తురు కడుపారా సేవించాను. భలే రుచిగా ఉందిలే. ఇప్పుడు ఈ పుట్టిగుడ్డు నేను దయతలచి ఇంత పిండం పడేస్తే సిగ్గు లేకుండా మిక్కుతున్నాడు. కాకిలాగా కుక్కలాగా బతుకుతున్నాడు. ఎందుకు వచ్చిన జీవితము? ఇలా భీముడు కొల్లబడుస్తూ ఉంటే మరోవైపు ధర్మరాజు వాడు మూర్ఖుడు, వాడి మాటలు పట్టించుకోవద్దు అని ఓదారుస్తూ ఉన్నాడు. 18 సంవత్సరాలు గడిచాయి. ధృతరాష్ట్రుడు విసిగిపోయాడు. అడవులకు పోతాను, వానప్రస్థం స్వీకరిస్తాను, పంపించమని ధర్మరాజుని అడిగాడు. కొడుకులకు తర్పణాలు వదిలిపెట్టి తపస్సు చేసుకుంటాను అన్నాడు. ధర్మరాజు విదురుడితో ఆలోచించాడు. అతని సలహా మేరకు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా ధనం ఇచ్చి పంపించాలనుకున్నాడు. సోదరులను పిలిపించి సంప్రదించాడు. భీముడు అడ్డం తిరిగాడు. దుర్యోధనుడి తండ్రికి, ఈ గుడ్డివానికి ఇంకా ఇప్పుడు ధనం ఇస్తావా? ఇంతకన్నా మూర్ఖత్వం ఉందా? అసలు నీ మంత్రాంగం అంతా ఇలాంటిదే. ద్రౌపదితో సహా అందరం అడవుల పాలయ్యాము. మహావీరుడమయ్యుండి విరాటరాజు కొలువులో తలదాచుకున్నాము. దాసదాసీ జనంగా బతుకులు గడిపాము. నువ్వు జోదం ఆడబట్టే ఎన్ని అర్థాలు దాపురించాయి. లేకపోతే నేను గరిటి తుప్పుకుని వంటవాడిని అయ్యేవాడినా? అర్జునుడు తేగులు తుప్పుకుంటూ ఆడవాళ్ళగా భరతనాట్యం నేర్పుతూ బృహన్నలా అయ్యేవాడా? గాంధీవం ధరించిన చేతులు గాజులు తుడుక్కున్నాయి. మనిషికి ఇంతకన్నా అవమానము దుఃఖము ఉంటుందా? కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు అలనాడు గంధర్వుడు దుర్యోధనుని బంధిస్తే నీ మూర్ఖత్వం మండిపోను, నాతోనే విడిపింపజేశావు. ఇప్పుడు అలాంటి దుర్యోధనుడి హితం కోరి వాడి తండ్రికి ధనం ఇస్తానంటున్నావా? నేను ససేమీరా ఒప్పుకోను, ఇవ్వడానికి వీలు లేదు. భీముడు తెగేసి చెప్పాడు. సుడిగాలిలా నిర్గమించాడు. మిగిలిన 3తోనూ కలిసి ధర్మజుడు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా ధనం ఇచ్చాడు. దానితో ధృతరాష్ట్రుడు దాన ధర్మాలు నిర్వహించాడు. పుత్రులకు తర్పణాలు ఇచ్చాడు. సంజయుడికి తెలియజేసి గాంధారితో కలిసి వానప్రస్థానికి బయలుదేరాడు. విదురుడు నేను వస్తానని వెంట నడిచాడు. కుంతీదేవి బయలుదేరింది. కొడుకులు కోడళ్ళు ఎంతగా బతిమాలినా వినలేదు. తెగదెంపులు చేసుకుంటూ బయలుదేరింది. ధర్మరాజాదులు గంగా తీరం వరకు సాగనింపి వచ్చారు. గాంధారి, ధృతరాష్ట్ర, కుంతి, విదురులు నలుగురు జాహ్నవి తీరంలో శతయూపాశ్రమం చేరుకున్నారు. రెల్లుగడ్డలో కుటీరం నిర్మించుకున్నారు. ఏకాగ్ర చిత్తులై తపస్సు చేసుకుంటున్నారు. 6 ఏళ్లు ఇట్టే గడిచాయి. యుధిష్ఠిరుడికి గాలి మళ్ళింది. తల్లిని, పెద్ద తండ్రిని ఒకసారి చూసి రావాలనిపించింది. మనేదనగా ఉన్నాడు. ఆ రాత్రి ఒక కల వచ్చింది. తల్లి కనిపించింది. సన్నగా చిక్కుపోయి బలహీనంగా ఉంది. అంతలో మెలకువ వచ్చేసింది. తమ్ముడిని పిలిచింది. మీరు సమ్మతించినచో నాతో వచ్చినట్లయితే అందరం కలిసి వెళ్ళి చూసి వద్దామన్నాడు. అందరూ అంగీకరించారు. సుభద్ర, ద్రౌపది, ఉత్తర ఇంకా పౌరులు బయలుదేరాడు.
సంజయుడు వెళ్ళాడు. శతయోపాశ్రమం చేరుకున్నారు. అక్కడ కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు మాత్రమే కనిపించారు. ఎంత పరకాయించినా విదురుడు మాత్రం కనపడలేదు. ధర్మజ్ఞుడు కంగారు పడ్డాడు. పెద్ద తండ్రిని అడిగాడు. విరక్తుడై, నిరీహుడై, నిరాహారుడై ఎక్కడో ఏకాంతంలో తపస్సు చేసుకుంటున్నాడని ధృతరాష్ట్రుడు ముక్తసరిగా చెప్పాడు. మర్నాడు గంగా తీరంలో మరొక చోట విదురుడు కనిపించాడు. పాలిపోయి ఉన్నాడు. వట్టి ఎముకల కూడు. తపో నియమాలతో అలా అయిపోయాడు. గట్టిగా గాలి వేస్తే ఎగిరిపోయేటట్టు ఉన్నాడు. దగ్గరకు వెళ్ళి వందే అహం త్వాం యుధిష్ఠిరః అన్నాడు. విదురుల్లో కదలిక లేదు. జానంలో కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉన్నాడు. ధర్మజుడు కళ్ళు ఆర్పకుండా విదురుడు ముఖంలోకి చూస్తూ హఠాత్తుగా అద్భుతావహమైన ఒక తేజస్సు విదురుడు మొహం నుండి చర్రున వచ్చి ధర్మరాజుల్లో ప్రవేశించింది. యమధర్మరాజాంశలే ఇద్దరును. కాబట్టి విదుర తేజస్సు ధర్మజుడిలో లీనమయ్యింది. వెంటనే విదురుడి శరీరం నేలకు ఉరిగిపోయింది. విదురుడు మరింక లేడు. ధర్మజుడు బోరుమన్నాడు. కాసేపటికి తేరుకున్నాడు. సోదరులను పిలిచాడు. అగ్ని సంస్కారం జరపడానికి ప్రయత్నాలు చేయబోయాడు. అశరీరవాణి వినిపించింది. ఇతడు విరక్తుడు. సన్యాసికి అగ్ని సంస్కారం జరపకూడదు. అలా వదిలి వెళ్ళిపోండి అంది. అందరూ గంగలో మునిగి శతయోపానికి తిరిగి వచ్చారు. ధృతరాష్ట్రుడికి విషయం చెప్పారు. అతడు క్షణకాలం అయ్యో అని తపస్సులో మునిగిపోయాడు. రోజులు గడిచాయి. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.